హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి క్రియేషన్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది వచ్చి కాటన్ ఫ్యాబ్రిక్ 4.5 మీటర్లు అయితే ఉంది. లైనింగ్ వచ్చి టాప్కి అయితే కాటన్ తీసుకున్నాను. 70 కానీ 80 సెంటీమీటర్స్ కానీ తీసుకొని బాటమ్కి వచ్చి అయితే పాలిస్టర్ 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇది వచ్చి 2 లేయర్స్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. టాప్కి వచ్చి లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం. చూడండి, ఇలా 80 సెంటీమీటర్ ముక్కనైతే తీసుకున్నాను. చూడండి, లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని క్లోజ్ వచ్చి నా వైపు, ఓపెన్స్ వచ్చి ఆపోజిట్ వైపు ఉండాలి. ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. లైనింగ్ వేస్ట్ కాకుండా ఇలా అడ్జస్ట్ చేసుకొని వేసుకొని నేను వచ్చి పొడవు అయితే 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా ఈ చివరి కూడా 14.5 ఇంచెస్ ఈ విధంగా చూసుకొని కరెక్ట్ అడ్జస్ట్ అవుతాడు ఇలా పెట్టుకొని క్లాత్ అయితే. షోల్డర్ వచ్చి 6 తీసుకుంటున్నాను. మొత్తం షోల్డర్ వచ్చి 6 ఈ విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. 6కి దీనికి చంక డౌన్ వచ్చి 6 తీసుకోండి. ఏ సైజ్ వరకు అయినా 6 తీసుకోవాలి. 6 ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చి అయితే 30 సైజు. 30 అంటే 30లో 4 అంటే మనము టేప్ని అయితే 30 ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మళ్ళీ 30లో సగం వచ్చి 15లో మళ్ళీ సగం వచ్చేసి 7.5. చూడండి, 7.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు నడుము లూజ్ వచ్చి 7.5 వచ్చింది అంటే మనం 7.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా ఇదే విధంగా తీసుకోవాలి. నడుము లూజ్లో 4వ భాగం వచ్చి తీసుకోవాలి. 1 ఇంచ్ అయితే వెనకాల ముందు మనం అయితే డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం అయితే 1 ఇంచ్ డాట్ కోసం తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఖర్చు అయితే మన చాయిస్, 2 తీసుకోవచ్చు, 1.5 తీసుకోవచ్చు. నేనైతే 2 తీసుకుంటున్నా ఖర్చు కోసం. నడుము లూజు మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. అదేవిధంగా కస్టమర్కి చెస్ట్ లూజ్ ఎంత ఉందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. లేకపోతే నడుము లూజ్ తోటి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నడుము లూజ్లో మనకి ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. 1 ఇంచ్ యాడ్ చేసుకొని మనము 8.5 తీసుకోవాలి. ఇక్కడ 7.5, ఇక్కడ 8.5. 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5కి అయితే ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఖర్చు కోసం 2. ఏ సైజ్ వరకు అయినా ఇదే విధంగా నడుము లూజ్ తోటైనా తీసుకోవచ్చు చెస్ట్ లూజ్ అనేది. లేకపోతే కస్టమర్ చెస్ట్ లూజ్ని బట్టి కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా ఒక డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక డ్రా చేసుకోవాలి. మనమైతే ఇక్కడ వెనకాల బ్యాక్ డాట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం మిడిల్ పాయింట్ నుంచి 3.5కు ఇలా ఏ సైజ్ వరకైనా ఇక్కడ ఒక మార్క్ చేసుకొని 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఇటు. మనం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కనుక 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఇటు ఈ విధంగానైతే తీసుకోవాలి. ఇదే విధంగా పైన కూడా కింద ఎంత తీసుకున్నా 3.5 అంతుందా లేదా చూసుకొని ఒక డాట్ అయితే తీసుకొని చూడండి, పైకి అయితే 5కి ఒక మార్క్ చేసుకోవాలి. 5 దగ్గరికి ఈ విధంగానైతే ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్కి ఈ చివరన ఇదే విధంగా బ్యాక్ సైడ్ అయితే డాట్స్ తీసుకోవాలి. ఇవి ఫ్రంట్ కనుక నేనైతే ఫ్రంట్ పార్ట్కి వచ్చి అయితే ప్రిన్స్ కట్ తీసుకుంటున్నాను కనుక ఈ విధంగా ఈ స్కేల్ని అయితే కింద నుంచి ఈ చంక మూలకు ఈ విధంగా ఇలానైతే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చంక లోతు ఏ విధంగా తీసుకోవాలని చూద్దాం. మిడిల్లోనైతే ఈ విధంగా ఒక లైన్ తీసుకొని 1.5కు ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. కొంచెం పెద్ద సైజు 30 పైన అయితే 1.5 తీసుకోండి. ఇదైతే చిన్న సైజు కనుక 30 అంటే చిన్న సైజు కనుక నేనైతే 1.5 తీసుకున్నాను. చూడండి, ఈ రౌండ్ స్కేల్ తోటి లేకపోతే ఇలా చేతితోటి అయితే డ్రా చేసుకుని, నా దగ్గర స్కేల్ ఉంది కనుక నేను ఇలానైతే డ్రా చేసుకుంటున్నాను. చూడండి, షోల్డర్ వచ్చి అయితే 2.30 దగ్గర ఇలా ఒక మార్క్ అయితే చేసుకోండి. మొత్తం షోల్డర్ వచ్చి అయితే 6, షోల్డర్ వరకు అయితే 2.30, ఓన్లీ నెక్ అయితే 3.5 తీసుకోవాలి. ఈ విధంగా 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే 3.5కి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నేను నెక్ లోత్ వచ్చి అయితే 4కి మార్క్ చేసుకుంటున్నా. చూడండి, 4 ఇక్కడికి ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలి. ఏ నెక్ అయినా ఈ విధంగా డ్రా చేసుకున్నాక చూడండి,
ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నడుము దగ్గర అయితే జారకుండా ఉండడానికి, నీట్ ఫినిషింగ్ అనేది రావడానికి అయితే ఒక 1 ఇంచ్ అయితే ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఇలా ఒక క్రాస్గా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఫస్ట్ నెక్ కట్ చేయొద్దండి, ఓన్లీ ఆర్మ్ హోల్ అయినా ఈ పార్ట్ వరకు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులోనైతే మనకు 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కనుక ఫస్ట్ ఓన్లీ ఈ నెక్ మాత్రం కట్ చేయొద్దు. ఈ విధంగానే పెట్టుకొని ఈ విధంగానైతే కట్ చేసుకోండి. ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఇక్కడికి మధ్యలోకి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకుందాం. ఇదే విధంగా చూడండి, ఈ డాట్స్ అయితే ఇలా పెట్టుకోండి బ్యాక్ సైడ్కి. బ్యాక్ కూడా చూడండి, బ్యాక్ డాట్స్ ఇవి. చూడండి, బ్యాక్ సైడ్ నెక్ వచ్చి అయితే డ్రాప్ షేప్ పెడుతున్నాను. 3.5కి ఒక మార్క్, సేమ్ ఇది 3.5, సేమ్ 3.5కి మళ్ళీ ఒక మార్క్ చేసుకొని డబ్బా షేప్లో డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్స్ట్ డ్రాప్ షేప్ అనేది ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 3.5 ఉంది కదా, సేమ్ 3.5 దగ్గరికి ఒక మార్క్ చేసుకొని ఇక్కడికైతే డ్రా చేయండి. ఈ విధంగా ఈ డబ్బాలో డ్రాప్ షేప్ను ఈ స్కేల్ ఉంటే ఈ స్కేల్ తోటి ఇలా చేసుకోండి, లేకపోతే ఈ విధంగా డ్రాప్ షేప్కి తీసుకోండి. నా దగ్గర అయితే ఈ స్కేల్ ఉంది కనుక నేనైతే ఈ విధంగా డ్రాప్ షేప్ డ్రా చేస్తున్నాను. ఈ నెక్ అయితే డ్రా చేసాక నాకు చాలా పెద్దగా అనిపించింది, అందుకనే కొంచెం తగ్గించి మళ్ళీ డ్రా చేశాను. చూడండి, ఈ విధంగా నాకైతే చాలా పెద్దగా అనిపించింది, అందుకని కొంచెం అయితే తగ్గించాను. చూడండి, దీని మీద స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ పాయింట్, ఇక్కడ ఎండ్కు, ఇక్కడ మిడిల్లో నుంచి ఈ స్కేల్ లేకపోతే ఈ విధంగా తీసుకోండి. నేనైతే ఈ స్కేల్ ఉంది కనుక ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ మిడిల్లో తీసుకోండి. మిడిల్లో నుంచి ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇది వచ్చేసి అయితే బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. నేనైతే ఈ ప్రిన్స్ కట్ని అయితే కట్ చేసుకోవట్లేదండి, జస్ట్ డాట్స్ ఈ విధంగా పెట్టుకుంటున్నాను అంతే. కట్ చేసి కుట్టుకోవాలంటే కూడా కుట్టుకోవచ్చు, నేనైతే అలా కుట్టట్లేదు. చూడండి, ఫ్రంట్ పార్ట్కు ఇక్కడ చంక డౌన్ దగ్గర కొంచెం లోపలికి ముడత రాకుండా ఇలా లోపలికి అయితే కట్ చేసుకోండి. కొంచెం ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ముడత రాకుండా ఈ విధంగా కట్ చేసుకోండి. నేనైతే నెక్ని ఇప్పుడే కట్ చేయట్లేదు, నేనైతే నెక్కు స్కాలప్ చేస్తున్నాను కనుక చూపిస్తాను. నెక్నైతే కట్ చేయట్లేదు. ఫ్రంట్ నెక్ వచ్చి ఇక్కడనైతే చూడండి 1.5 ఇంచుకు ఒక మార్క్ చేసుకోండి. 1.5 ఇంచుకు ఈ విధంగా. నెక్స్ట్ వచ్చి అయితే పేపర్ క్యాన్వాస్. ఈ నెక్ అనేది ఎంత ఉన్నదో దీనికన్నా ఒక 1.5 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న ఎక్స్ట్రా తీసుకోవాలి. కింద వచ్చి కూడా అంతే 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. నా దగ్గర అయితే ఇది ఒక కట్ చేసిన ముక్కు ఉందండి, నేను అందుకనే దీన్ని తీసుకుంటున్నాను. చూడండి, ఈ లైన్కి ఇక్కడ 1.5 అన్న 1 అన్న ఎక్కువ ఉండాలి. 1.5 ఉంటే బెటర్, నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, నాకైతే కింద తక్కువ ఉంది కానీ నేనైతే అడ్జస్ట్ చేసుకుంటాను. మీరైతే కొత్త వాళ్ళు కనుక మీరైతే ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా తీసుకోవాలి. మనకైతే పైన షోల్డర్ ఎంత తీసుకున్నాం, నెక్ ఎంత తీసుకున్నాం, 3.5 తీసుకున్నాం. సేమ్ ఇదే విధంగా 3.5కి అయితే ఈ విధంగా మార్క్ పెట్టాలి. మనం కిందికి లోత్ ఎంత తీసుకున్నాం, 4 తీసుకున్నాం. ఇక్కడ 4 దగ్గర ఒక మార్క్ చేయాలి. చూడండి, సేమ్
ఈ 3 దగ్గర మళ్ళీ ఒక మార్క్ చేయండి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా సేమ్ ఇలా డబ్బా గల్ల ఈ విధంగా డ్రా చేసి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏ విధంగా డ్రా చేసుకున్నామో సేమ్ ఇదే విధంగా ఇక్కడ కూడా డ్రా చేయాలి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ డ్రా చేసుకున్న ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కింద ఒక వన్ లైన్ ఎక్కువ, హాఫ్ ఇంచ్ కన్నా ఒక 1 లైన్ ఎక్కువ ఇట్లా డాట్స్ పెట్టుకోండి. ఈ విధంగా చుట్టూరంగా ఒక లైన్ అయితే పెట్టుకోండి. హాఫ్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొంచెం లోతులాగా ఉండాలనేసి ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ మీద ఒక 1 లైన్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. ఈ విధంగానైతే డాట్స్ పెట్టుకొని ఈ డాట్స్ మీదనే ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇలాంటి ఒక క్యాప్ మొత్తం అయితే తీసుకొని ఈ మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా ఇటు నుంచి అయితే తీసుకోవద్దు, ఇక్కడ మిడిల్ పాయింట్ నుంచి తీసుకోవాలి. ఈ విధంగా కర్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్ ఇలా పైకి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనతోటి ఇలా గీత గీయండి. నెక్స్ట్ ఇక్కడ 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ ఇలా పేపర్ క్యాన్వాస్ లేదు ఉన్న కాడికైతే నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ ఈ నెక్ డ్రా చేయాలి కదా, ఇక్కడ 1.5 ఇంచుకు చూడండి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగానైతే డ్రా చేసుకోండి. ఇక్కడ మాత్రం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉండాలి. అతనైతే పేపర్ క్యాన్వాస్ లేదు, ఇదే ఉంది కనుక నేనైతే దీని మీద డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగానైతే తీసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ తోటి కానీ ఇలా కట్ చేసుకోండి. ఫస్ట్ చూడండి కొత్త వాళ్ళ కోసం అయితే చూడండి, కొత్త వాళ్ళకైతే ఇది కట్ చేయరాదు కనుక ఇలా పిన్స్ అయితే పెట్టుకోండి. చూడండి ఈ డిజైన్ మీదనే ఎడ్జెస్కి నీట్గా కట్ చేయాలి. చూడండి డిజైన్ అనేది అయితే ఈ విధంగా వస్తుంది. నేనైతే నెక్ అందుకే కట్ చేయలేదండి. చూడండి ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేశాక కట్ చేస్తాను. చూడండి ఫ్రంట్ నెక్ అయితే మనము లైనింగ్ నుండి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా, తర్వాత హెమ్మింగ్ చేసుకోవడానికి కూడా ఈ కట్ వర్క్ డిజైన్ కట్ చేసుకున్నాం కదా, ఇలా లైనింగ్ మీద పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఈ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షైనింగ్ వచ్చి కింద వైపు ఈ విధంగా పెట్టుకొని ఇలానైతే 1/2 ఇంచ్ తోటి అయితే ఒక స్టిచ్ చేసుకోవాలి చుట్టూరంగా. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ఇలా మిడిల్లో కరెక్ట్ ఇలా పెట్టుకో. చూడండి ఇలా మార్క్ పడిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను. సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి అయితే హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చి చంక రౌండ్ అయితే ఎంత ఉందనేది కొలుచుకోవాలి. చూడండి ఈ విధంగా 10 ఉంది. మనం ఈ 10 బట్టి మనం ఫోల్డింగ్ చేసి తీసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోనైతే దీనిలో లేదండి, నేనైతే దీనికన్నా ముందు వీడియోలో పెట్టాను చూడండి. ఉంది కదా, ఇదైతే రైట్ సైడ్ కిందకి రాంగ్ సైడ్ పైకి ఉంచి లైనింగ్ అయితే ఈ విధంగా పెట్టుకొని నేనైతే మొత్తం అంటించుకుంటున్నాను గమ్ పెట్టి ఈ విధంగా. ఇలానైతే అంటించుకున్నాను చూడండి. చూడండి మనమైతే ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, షైనింగ్ వచ్చి కింది వైపు నేనైతే స్టిచ్ చేసుకున్నాను. ఐరన్ కావట్లేదని చెప్పాను కదా, ఈ విధంగా పెట్టుకొని పిన్స్ పెట్టుకొని కదలకుండా క్లాత్ కొని
ఈ లైనింగ్ అనేది పావించి వదిలేసుకున్నాం కదా, దీన్ని అయితే చుట్టూరంగా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఈ విధంగా మలిచి కుట్టుకోవాలి. మధ్యలో అక్కడక్కడ కట్స్ పెట్టుకొని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. ఇదే విధంగా చుట్టూరంగా కుట్టుకోవాలి. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే మనమైతే గమ్ పెట్టి ఈ విధంగా అయితే అంటించుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి పైన అయితే సమానంగా కట్ చేసుకోండి, ఎక్స్ట్రా లేకుండా. నెక్స్ట్ వచ్చి ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ మనమైతే ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, ఇలా చూడండి. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా చూసుకొని మనం ఈ కట్ చేసిన ఈ డిజైన్ ఉంది కదా, దీన్ని ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ మార్కింగ్లు ఉన్నాయి కదా, చూడండి. ఈ లైన్ మనం డ్రా చేసుకున్నాం చూసుకొని కరెక్ట్ మిడిల్లో ఈ విధంగా పెట్టుకోవాలి. కదలకుండా అయితే పిన్స్ పెట్టుకోండి. మిడిల్ పాయింట్ చూసుకొని కరెక్ట్ మిడిల్లో పెట్టేసేయాలి. లైనింగ్ వచ్చి మనమైతే లైనింగ్ అయితే అంటించుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ కట్స్ చుట్టూరంగా కుట్టు అయితే వేసుకోవాలి. ఈ కట్స్ చుట్టూరంగా కట్స్ అయితే వేసుకోవాలి. మనమైతే ఇది కట్ చేసుకోలేదు కదా, ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్ నుంచి ఈ విధంగా, ఇది మిడిల్ పార్ట్ కోసం అని కట్ చేయలేదు, చూపిస్తాను చూడండి. చూడండి, అట్లా మెల్లగా మిడిల్ను కిందికి మీదకి వేస్తూ ఈ కట్ మధ్యలో మిడిల్ అనేది కిందికి ఉండాలి. ఈ ఎడ్జ్ చుట్టూరంగా ఈ విధంగా నెమ్మదిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నాక ఈ పిన్స్ అయితే తీసేసి ఇప్పుడైతే ఈ విధంగా ఒక 1/2 ఇంచుతో అయితే కట్ చేసుకోవాలి చుట్టూరంగా. ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ మిడిల్లోనైతే ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి చుట్టూరంగా ఖర్చులు పెట్టుకోండి. ఇప్పుడైతే చూడండి, ఈ విధంగా వేలు పెట్టి ఈ విధంగా బయటికి లానేసేయండి. ఈ చివరి నుంచి ఈ విధంగా ఈ మిడిల్లో ఇలా అనుకోండి. అడ్జస్ట్ చేస్తే క్లాత్ అనేది కరెక్ట్ కూర్చుంటుంది. చూడండి, ఈ విధంగానైతే ఐరన్ చేసుకున్నాను. కావాలంటే మీరు స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉంది, మనం జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే కట్ చేద్దాము. ఇది బ్యాక్ సైడ్ ఇలా హెమ్మింగ్ చేసుకోండి. ఇట్లా చూడండి, మనం ఇప్పుడు ఇట్లా తిరిగేసినాం కదా, ఈ క్లాత్ని అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్కి అయితే మనము ప్రిన్స్ కట్కి ఇట్లా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ మీద ఇలా క్రాస్గా అయితే కుట్టు వేస్తుంది. చూడండి, ఈ విధంగా పట్టుకొని ఇదైతే కొంచెం చెస్ట్ పెద్దగా ఉన్న వాళ్ళకైతే 1.5 1.5 పెట్టుకోండి. ఇది మీడి 30 సైజ్ అంటే కొంచెం చిన్న సైజు కనుక నేనైతే 1 ఇంచ్ పెట్టుకున్నా. చెస్ట్ పెద్దగా ఉండి 35 40 వాళ్ళకైతే 1.5 1.5 చెస్ట్ని బట్టి పెట్టుకోండి. ఈ ప్రిన్స్ కట్ వద్దంటే మీరు కట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు, ఓన్లీ ప్రిన్స్ కట్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇటు సైడ్ సన్నగా ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఇక్కడ వరకు ఆ విధంగా ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా ముడతలు లేకుండా నీట్గా ఈ విధంగా వస్తుంది. సేమ్ అదేవిధంగా ఇంకొక స్టిచ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగానైతే ఫ్రంట్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్. ఇలా అంటించుకోలేదు. చూడండి, ఈ విధంగా అంటే బ్యాక్ పార్ట్ అయితే నేను దీనికైతే పేపర్ క్యాన్వాస్ వేయట్లేదు. ఏ విధంగా అంటే రైట్ సైడ్ పైకి ఉండాలి, రాంగ్ సైడ్ కిందికి ఉండాలి. ఈ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఈ నెక్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. రైట్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి. మనం దీని మీద ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకుందాం. డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా
ఈ విధంగానైతే స్టిచ్ వేసుకోవాలి. చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే కదలకుండా ఉండడానికి నేనైతే పిన్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడైతే స్టిచ్ చేసుకున్న విధంగానైతే కట్ చేసుకోవాలి. మనం ఒక పావించి వదిలేసుకొని ఈ విధంగానైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చి కట్స్ పెట్టుకోవాలి. చుట్టూరంగా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఈ మూలల మీద కూడా ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా అయితే కట్స్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనమైతే మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీదనైతే ఈ లైనింగ్ పెట్టాం కదా. ఇప్పుడు వచ్చేసి చూడండి, ఈ విధంగా తిరలేయండి లోపలికి. ఈ లైనింగ్ అనేది లోపలికి ఈ విధంగా తిరలేసి పైన ఒక స్టిచ్చింగ్ వేసుకోండి, సరిపోతుంది. చూడండి, పైన స్టిచ్ వేసుకున్నాక నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చుట్టూరంగా క్లాత్ అతికిన అతికించుకోండి, స్టిచ్చింగ్ అన్న చేసుకోండి. చూడండి, బ్యాక్ సైడ్ కూడా నేనైతే ఇలా అతికించుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే మొత్తం కంప్లీట్ చేసి మనకైతే వెనకాల బ్యాక్ డాట్స్ కోసం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, వీటిని అయితే స్టిచ్ చేసుకున్నాం. చూడండి, బ్యాక్ డాట్స్ ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాం. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా చూడండి, బ్యాక్ డాట్స్ అయితే ఈ విధంగా వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ని అయితే జాయిన్ చేసేసుకున్నాం. చూడండి, షోల్డర్స్ అయితే ఈ విధంగా పెట్టుకొని జాయిన్ చేసేసుకున్నాం. ఈ విధంగానైతే షోల్డర్ జాయిన్ చేశాను, చూసేయండి. నెక్స్ట్ వచ్చి మనమైతే హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్నాం. ఈ విధంగా షోల్డర్ మిడిల్లో నుంచి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. మనం హ్యాండ్ కూడా మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, ఆ మిడిల్ అనేది షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర చూసుకొని మిడిల్లో పెట్టుకొని ఈ విధంగా నెమ్మదిగా కుట్టుకోవాలి. క్లాత్ని అయితే లాగకుండా ఇలా నెమ్మదిగా కుట్టుకోవాలి ఈ చివరి వరకు. అదేవిధంగా అటువైపు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ కింద టాప్ బాటంకి వచ్చి మొత్తం 2.5 మీటర్లు తీసుకున్నా. ఇది నాకైతే మిగిలిన క్లాత్ 2.5 మీటర్లు ఉంది. దీని పొడవు వచ్చేసి అయితే ఫస్ట్ ఎంత ఉందో చూసుకోవాలి మనం. దీని పొడవు వచ్చి అయితే 42.5 ఉంది. నేనైతే ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాను. వీలైనంత వరకు ఇట్లా దగ్గరికి ఫోల్డింగ్ చేసుకోండి, నీట్గా సాఫ్ అనుకోండి క్లాత్. నేను ఇది 2 లేయర్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తున్నాను కనుక నేనైతే పైన ఈ ఫస్ట్ లేయర్ వచ్చి నాకు 42.5 ఇంచులు ఉన్నాయి కనుక ఫస్ట్ నేను ఈ క్లాత్ని అడ్జస్ట్మెంట్ కోసం నేను ఫస్ట్ 25 తీసుకుందాం అనుకున్నాను. 25 తీసుకుంటే 25 నుంచి కింద ఎంత ఉందో చూసుకోవాలి. చూడండి, 17.5 ఉంది. అంటే నాకు చాలా చిన్నగా వస్తుంది కింది లేయర్ అయితే. అందుకని నేను వచ్చేసి ఫస్ట్ పైన వచ్చేసి 24.5 తీసుకున్నాను. పైన లేయర్ వచ్చేసి పొడుగు. నెక్స్ట్ సెకండ్ లేయర్ వచ్చి 24 తర్వాత ఇది మొత్తం క్లాత్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకుంటున్నా. 18 ఉంది. అంటే ఈ 18లో నేను మళ్ళీ కింది క్లాత్ కూడా వేస్ట్, నేను ఇప్పుడు 10 తీసుకున్నాను అనుకో, కింది క్లాత్ అనేది ఎటు కాకుండా మిగిలిపోతుంది, ఇదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని నేను క్లాత్ను వేస్ట్ కాకుండా ఏ విధంగా తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ పైన లేయర్ అనేది 1/2 ఇంచ్ తగ్గించుకున్నా. 25 పెట్టుకున్నాం అనుకున్నా, 24.5 పెట్టుకున్నా, 24.5 పెట్టుకున్నా. సెకండ్ లేయర్ వచ్చేసి 10 తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇది క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది అనేసి నేనైతే క్లాత్ వేస్ట్ కాకుండా ఉండడానికి నేను వచ్చేసి అయితే కింది పార్ట్ వచ్చేసి నాకు 18 వచ్చింది. అందుకని 18లో సగం 9 తీసుకుంటున్నా. ఇదొక పీస్, ఇదొక పీస్, ఇది మొత్తం జాయిన్ చేసి మళ్ళీ కింద చిన్న చిన్న కుచ్చులు పెట్టవచ్చు. అట్లయితే క్లాత్ అనేది అయితే వేస్ట్ కాకుండా ఉంటుంది. అందుకని నేను ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నా. నాకు మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే నాకు టోటల్ పొడుగు వచ్చేసి 33.5. చూడండి, ఇక్కడ నుంచి నాకు ఇప్పుడు పొడుగు వచ్చేసి 33.5 వస్తుంది. నాకైతే ఈ పొడుగు సరిపోతుంది, అందుకని నేను తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా పొడుగు కావాలి ఫ్రాక్ అనేది అని అంటే మీరు దాన్ని క్లాత్ మీకు ఇంకా పొడుగు తీసుకోవచ్చు. నాకైతే సరిపోతుంది అనేసి నేను ఇంతనే తీసుకుంటున్నాను, క్లాత్ కూడా వేస్ట్ కాకుండా. మీకు ఒకవేళ ఇంకా తక్కువ కావాలనుకుంటే దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు కోసం ఈ రెండు జాయిన్ చేసినప్పుడు కింద హాఫ్ పైన హాఫ్
తగ్గిపోతుంది, 1 ఇంచ్ అనేది తగ్గిపోతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కట్ చేసుకోండి. నేనైతే క్లాత్ వేస్ట్ కాకూడదు అనేసి నేనైతే కొంచెం ఇది తగ్గించాలి. ఈ పార్ట్ అనేది ఫస్ట్ లేయర్ అనేది కూడా కొంచెం తగ్గించాలి, లేకపోతే ఫస్ట్ లేయర్ కొంచెం కిందికి పెట్టి ఈ లేయర్ అనేది కూడా కొంచెం హాఫ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేదాన్ని. అయినా సరిపోతుంది అనేసి నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చి కంప్లీట్. ఈ ఫస్ట్ లేయర్ ఈ విధంగా కట్ చేసుకొని ఇది కూడా ఈ మిగిలిన పార్ట్ని సమానంగా చూడండి 18 ఇందులో సగం కట్ చేసుకుంటే జాయిన్ చేసి మనం చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవచ్చు. అప్పుడు మనకు ప్లేయర్ అనేది ఎక్కువ వస్తుంది, కుచ్చు అనేది చాలా ఎక్కువ వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఇవి జాయిన్ చేసేసి కుచ్చు పెట్టేస్తాను. చూడండి టాప్కి వచ్చేసి నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానంటే ఇప్పుడు ఇది నేనైతే లైనింగ్ వేయలేదు కదా, చెప్పాను కదా. చూడండి దీన్ని అయితే ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టయితే చిన్న చిన్న కుచ్చులు పెట్టయితే కుడతాను. మనం ఈ క్లాత్ ఎంత ఉందో దాన్ని అడ్జస్ట్మెంట్ పట్టి మనకు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేలాగా చూసుకొని అడ్జస్ట్మెంట్ పట్టి దాన్ని బట్టి మనం కుచ్చు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఫ్రిల్స్ పెట్టుకున్నాను, కుచ్చులు పెట్టుకున్నాను, చిన్న చిన్న కుచ్చు పెట్టుకున్నాను. ఇది వచ్చి ఇట్లా ఫ్రంట్ వైపు ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి, ఈ విధంగానైతే జాయిన్ చేసుకొని నెక్స్ట్ వచ్చి ఈ చివరికి ఇది చిన్న చిన్న కుచ్చు పెట్టి దీన్ని అయితే యాడ్ చేయాలి. ఈ విధంగా చిన్న చిన్న కుచ్చు పెట్టేసి దీన్ని కూడా యాడ్ చేయాలి. కింది సైడ్ అయితే మొత్తం మార్చి కుట్టేశాను. ఇదైతే మొత్తం కిందనైతే కుచ్చు పెట్టి యాడ్ చేయాలి, చూపిస్తాను. 2 మీటర్ తీసుకున్నాను. ఇది కూడా చూడండి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని మధ్యలోనైతే కట్ చేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దీనికి సరిపోయేంత ఫ్రిల్స్ పెట్టి అయితే ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా ఇలా మిడిల్లో కట్ చేసుకొని 2 మీటర్లు మిడిల్లో కట్ చేసుకొని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టయితే కుచ్చులు పెట్టయితే కుట్టేసేయండి. ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసేయడమే. లైనింగ్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లాగానే కుచ్చులు పెట్టుకొని జాయిన్ చేసుకోవడమే. చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్నగా ఇలా ఫ్రిల్స్ పెట్టి అయితే కుట్టుకోవాలి. నేనైతే 2 ఫినిష్ చేశాను. చూడండి 2 ఇలా కుట్టేసుకున్నాను. చూసుకొని మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కుచ్చులు పెట్టుకున్నాగా అది ఇది ఒకే లెంత్ వచ్చిందో చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. నాకైతే సేమ్ వచ్చినాయి. చూడండి ఈ విధంగా ఇలా రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసి 2 జాయింట్ అయితే చేసుకోవాలి. బ్యాక్ సైడ్ది ఫ్రంట్ సైడ్ది ఈ 2 అయితే ఈ విధంగా లైనింగ్ లోపల వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ బయట వైపు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి 2 అయితే జాయిన్ చేసుకోవాలి, లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్. చూడండి ఫస్ట్ అయితే ఈ టాప్ పార్ట్ని అయితే తీసుకోవాలి. ఇది మిడిల్లో పెట్టి నెక్స్ట్ వచ్చి కింద బాటమ్ వేర్ అయితే ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ లైనింగ్ వచ్చి కింది సైడ్ టాప్ వచ్చి మిడిల్లో పెట్టుకోవాలి, లైనింగ్ వచ్చి కింది సైడ్, బాటమ్ వేర్ వచ్చి పై వైపు. ఇలా 3 పెట్టుకోవడం వల్ల మనకు నడుము దగ్గర వచ్చే ఖర్చులు అనేది లోపలికి లోడింగ్ పద్ధతిలో నీట్గా వస్తాయి. చూపిస్తాను చూడండి. లైనింగ్ వచ్చి కింది వైపు చూడండి, ఇది వచ్చి మిడిల్లో. నెక్స్ట్ ఈ బాటమ్ వేర్ వచ్చి పై వైపు, కానీ ఇది రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి. ఇది వచ్చి రైట్ సైడ్ పైకి, రైట్ ఇది రాంగ్ సైడ్ చూసుకోండి. ఇలా 3 పెట్టుకొని 1/2 ఇంచ్ తోటి అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా వస్తుందని చూపిస్తా చూడండి. ఇలా లోపల ఖర్చులు అయితే కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. చూడండి ఇలా లోడింగ్ పద్ధతిలో వస్తుంది. ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోండి 3. నేను అదేవిధంగా ఇంకోటి అయితే జాయిన్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మనమైతే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకున్నాం కదా, ఆ గ్యాప్ తోటి అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి హ్యాండ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాం కదా, దాంతో అయితే ఈ విధంగా ఆ మార్కింగ్ మీద స్టిచ్ చేస్తున్నాం. చూడండి ఇంకో లోడింగ్ పద్ధతిలో ఈ విధంగా వస్తుంది మనం అలా స్టిచ్ చేసుకోవడం వల్ల.
అదే రెండు ఒకసారి జాయిన్ చేసుకుంటే మనకు లోపల ఖర్చులు అనేది కనిపిస్తుంది. ఈ విధంగా అయితే ఖర్చులు కనిపించవు. లైనింగ్ వచ్చి కింది వైపు, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి పైన వైపు వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం అయితే మధ్యలో వరకు కుట్టాక ఇక్కడ వరకు కుట్టినాక మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కిందిది పైనది తీసుకొని ఇలా సన్నగా ఫోల్డ్ చేసి అయితే ఈ విధంగానైతే కింది వరకు స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా లైనింగ్ కూడా కిందిది పైనది కలిపి ఇలా మలిసి సన్నంగా ఒక పావించి తోటైతే మలిసి లోపలికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకైతే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చూడడానికి కూడా బయటికి మంచి నీట్గా కనబడుతుంది. ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా ఉంటాయి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే ఎంత నీట్గా ఉంటుందని చూపిస్తాను. చూడండి, చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఖర్చులు అనేది మనకు బయటకు కనిపించకుండా ఈ విధంగా కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా ఆ సైడ్ ఇంకో సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రానైతే మీరు ఇక్కడ 3 కానీ 4 కానీ స్టిచెస్ అయితే వేసుకోండి, మీ ఇష్టం. చూడండి, ఈ విధంగానైతే ఎక్స్ట్రా ఇంకా మిగులుతుంది కదా, నాకైతే చాలానే మిగిలింది. నేను 2 ఇంచెస్ అందుకే తీసుకున్నాను. నేను దీన్ని కనిపించకుండా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేశాను. చూడండి, ఈ విధంగా బయటకైతే ఇలా దారాలు అనేది కనబడకుండా చాలా నీట్గా కనబడుతుంది. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. డ్రెస్ అయితే ఏ విధంగా చూసేయండి.